హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిటీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్ ఉన్నాయి. సో ఆ పాలసీస్ రిలేటెడ్ ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ లేదా గ్రూప్ 2 మెయిన్స్ జరగబోతుంది కదా మనకు February 23rd, దాంట్లో కానీ ఖచ్చితంగా ఈ పాలసీస్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆ పాలసీస్లో ఇంపార్టెంట్ పాలసీస్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.4 అండ్ ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాలసీ 4.4 డిస్కస్ చేసేసాము. అండ్ ఇవాళ ఈ సెషన్లో థర్డ్ పాలసీ, దట్ ఈస్ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి స్పెషల్గా ఒక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇది ఇట్లా ఎస్పెషల్లీ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనకి తెలుసు ఏపీ వచ్చేసి అగ్రి అండ్ అల్లీడ్ సెక్టార్స్ మీద ఎక్కువ డిపెండెంట్గా ఉన్నాము. సో కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ అనే దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మన ఏపీ ఎకానమీని, స్టేట్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ఈ పాలసీని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ఆ ఫ్యాక్ట్స్ చూసిన తర్వాత అసలు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ న్యూ పాలసీ, కొత్త పాలసీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు మనకు అవసరం అనేది చూద్దాం. ఆ తర్వాత ఈ పాలసీ యొక్క టార్గెట్స్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఏదైనా ఒక పాలసీ తీసుకొని వచ్చింది గవర్నమెంట్ అంటే విత్ అ టార్గెట్ ఉంటుంది కదా. సో ఆ టార్గెట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఆ తర్వాత ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఫాలో అవ్వబోయే స్ట్రాటజీ లేదా ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది కదా, అదేంటి అన్నది చూద్దాం. ఆ తర్వాత ఆ స్ట్రాటజీ లేదా ఆ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే గవర్నమెంట్ వాటికి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి ఇస్తున్నటువంటి ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఏంటి అన్నవి. సో ఇవి మెయిన్ కీవర్డ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఓకే, సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇన్ ఏపీ అండ్ దాని రోల్ ఇన్ ఏపీ ఎకానమీ. ఓకేనా? సో ఫస్ట్ ఏపీ ఎకానమీ, స్టేట్ ఎకానమీ is largely driven by agri and allied sectors which contribute to approximately 34% of its GVA. ఏపీ ఎకానమీ అగ్రి డ్రివెన్ అని ఎందుకు అంటాము అంటే దాని టోటల్ జీవీఏలో అగ్రి అండ్ అల్లీడ్ సెక్టర్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే 34% ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. అయితే ఇన్ 2022-23లో అగ్రి అండ్ అల్లీడ్ సెక్టర్స్ అన్నీ కలిపి అని అంటున్నాం మనం. కానీ దాంట్లో మళ్ళీ పర్టికులర్గా ఒక అగ్రికల్చర్ మాత్రమే ఇట్ జనరేటెడ్ జీవీఏ ఆఫ్ 2.03 lakh crores అనమాట. సో కాబట్టి అగ్రి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దాని రిలేటెడ్గా ఉండే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ కొన్ని ఏపీ దేంట్లో ఏ ప్రొడక్షన్లో టాప్లో ఉంది మనకి ఖచ్చితంగా ఏపీ ఎకానమీలో 1-2 క్వశ్చన్స్ అన్నా దీని మీద డెఫినెట్గా వస్తుంది. ఎట్లా అడుగుతారు అంటే ఏపీ ప్రొడక్షన్లో దేంట్లో టాప్లో ఉంది, ప్రొడక్టివిటీలో దేంట్లో టాప్లో ఉంది, సో తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ అడుగుతారు అట్లా అనమాట. అండ్ క్రాప్ వైజ్ అది ప్రొడక్షన్ ఏది టాప్లో ఉన్నామో అట్లాంటివి అడుగుతారు. సో ఏపీ టాప్ చేసేది దేని ప్రొడక్షన్లలో అంటే టొమాటో, మ్యాంగో, బనానా, చిల్లీ, లెమన్, కోకోవా, కోకోనట్ అండ్ టర్మరిక్. సో వీటి ప్రొడక్షన్లో ఏపీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ టాప్ కంట్రిబ్యూటర్ ఇన్ కేస్ ఆఫ్ డైరీ, పౌల్ట్రీ అండ్ ఆక్వా సెక్టర్స్. సో వీటిల్లో అంటే అగ్రికల్చర్ అండ్ అల్లీడ్ కింద మనకి డైరీ, పౌల్ట్రీ ఇవి కూడా వస్తాయి కాబట్టి సో వీటికి టాప్ కంట్రిబ్యూటర్గా ఉన్నాము. అండ్ ఆల్సో ఇట్ ఈస్ టాపింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టొమాటో, మ్యాంగో, బనానా, చిల్లీ, లెమన్, కోకో, కోకోనట్ అండ్ టర్మరిక్ అనమాట. అండ్ టోటల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఇండియాలోని టోటల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఏపీ అకౌంట్స్ ఫర్ 40%, అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుండి వెళ్ళే వాటిల్లో 40% ఏపీ నుంచే వెళ్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ సగం అని చెప్పచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్లో మన రోల్ అని చెప్పచ్చు కదా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో. తర్వాత ఇంకా చూడండి, ఇంకా దేంట్లో టాప్లో ఉన్నాం మనము. ఏపీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఫ్రూట్స్ ప్రొడక్షన్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం విత్ 200.64 lakh metric tons అండ్ 77 lakh MT ఆఫ్ వెజిటబుల్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి మన ఫుడ్ ప్రొడక్షన్ ఎంత అంటే 200.64 lakh MT అండ్ వెజిటబుల్స్ వచ్చేసి 77 lakh metric tons యాన్యువల్గా ఏపీలో ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రూట్స్ ప్రొడక్షన్ అండ్ వెజిటబుల్ ప్రొడక్షన్ అవుతుంది. అండ్ వీఆర్ టాపింగ్ ద కంట్రీ. సో ఇట్లా ఫ్రూట్ ప్రొడక్షన్, వెజిటబుల్ ప్రొడక్షన్ బాగుంటే ఇవి పెరిషబుల్ అయ్యి వేస్ట్ అయిపోకుండా ఉండాలి అంటే మనం దాన్ని ప్రాసెస్ చేసి వాడుకోవచ్చు కదా. సో
ఈ అందుకే మనకి ఫుడ్ ప్రాసెసింగ్కి ఇంత స్ట్రాంగ్ బేస్ ఉందన్నమాట. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క స్ట్రాంగ్ బేస్ ఏంటి అని అంటే, బికాస్ వీఆర్ టాపింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ with 200.64 lakh MT and vegetables with 77 lakh MT of vegetables మనం యాన్యువల్లీ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్కి మంచి స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది ఏపీలో. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ మనకి ఎక్స్పోర్ట్స్కి కానీ వీటికి కానీ అనుకూలంగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని చూస్తే మన దగ్గర 6 ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయి, 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తర్వాత గుడ్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఉంది, తర్వాత 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక స్టేట్ ఏపీ అని కూడా మనం లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. దట్ ఈస్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏపీ గుండా పాస్ అవుతున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రోడ్డు రైల్ నెట్వర్క్ బాగుంది, అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల ఏపీ ఈజ్ స్ట్రాటజిక్ హబ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మనకి అట్లా సీ ఫుడ్ తీసుకున్న సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో మనం 40% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. తర్వాత ఫ్రూట్స్ ప్రొడక్షన్లో టాప్లో ఉన్నాం, వెజిటబుల్ ప్రొడక్షన్లో టాప్లో ఉన్నాము, అండ్ అంతేకాకుండా వీఆర్ ఆల్సో టాపింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టొమాటో, మ్యాంగో ఇట్లాంటి వాటిల్లో. అండ్ వీఆర్ టాప్ కంట్రిబ్యూటర్ ఇన్ కేస్ ఆఫ్ డైరీ కానీ పౌల్ట్రీ కానీ అండ్ అదర్ ఆక్వా సెక్టర్స్లో. సో వీటన్నిటితోటి ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఇండస్ట్రీ ఓవర్వ్యూ చూద్దాం. అగ్రి అండ్ అలీడ్ సెక్టార్స్ పరిస్థితి ఏంటి అని అంటే, దే కంట్రిబ్యూట్ అరౌండ్ 36.19% టు స్టేట్స్ జిఎస్డిపి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ నేషనల్ యావరేజ్ ఆఫ్ 18%. ఇండియాలో పరిస్థితి, ఇండియాలో అగ్రి అండ్ అలీడ్ సెక్టార్స్ ఇండియన్ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తాయి అని అంటే ఓన్లీ 18% మాత్రమే. నేషనల్ యావరేజ్ అన్ని స్టేట్స్లో యావరేజ్గా నేషనల్ యావరేజ్ చూస్తే అగ్రి అండ్ అలీడ్ సెక్టార్ కంట్రిబ్యూషన్ టు జీడిపి ఎంత అంటే 18%. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మన స్టేట్ జిఎస్డిపికి అగ్రి అండ్ అలీడ్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అంటే 36.19%. సరే ఈ 19ని మనం కాదనుకున్నా రౌండెడ్ ఆఫ్ చేస్తే 36% అని అనుకున్నా కానీ నేషనల్ యావరేజ్ కన్నా డబల్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు కదా. 18 ఉన్నది 36, యావరేజ్ 18 అయితే ఏపీని ఎంత అంటే 36%, అంటే 2 times ఎక్కువగా మన స్టేట్ జిఎస్డిపికి దాన్ దట్ ఆఫ్ నేషనల్ యావరేజ్ కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే అది ఎంత ఇంపార్టెంట్ సెక్టారో మన ఏపీ ఎకానమీకి అనేది మనకి ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ద్వారా తెలిసిపోతుంది కదా. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. మనము ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఆన్సర్లో యూస్ చేసి తీరాలన్నమాట, ఓకేనా. అండ్ ఇట్లా ఈజీగా గుర్తు కూడా పెట్టుకోవచ్చు. 36% అని గుర్తుపెట్టుకున్నా కన్నా నేషనల్ యావరేజ్ 18%, దానికి 2 times అంటే ఆటోమేటిక్గా మనకి గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ 2023లో చూసేసరికి ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీ వాజ్ వాల్యూడ్ అట్ $543 billion విత్ గ్లోబల్ ఇండస్ట్రీ రీచింగ్ $8.1 trillion. సో ఒక పక్క ఫుడ్ ఇండస్ట్రీ యొక్క వాల్యూ ఎంత ఉంది అని అంటే గ్లోబల్ లెవెల్లో $8 trillion అని అనుకోండి. $8 trillion వర్త్ ఇండస్ట్రీ అనమాట ఫుడ్ ఇండస్ట్రీ అనేది. అండ్ ఇండియాది వచ్చేసరికి $543 billion వర్త్ ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీ. మరి ఇంత పెద్ద ఇండస్ట్రీని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీని. అండ్ గ్లోబల్ లెవెల్లో ప్రొజెక్షన్స్ ఎట్లున్నాయి, గ్రోత్ ప్రొజెక్షన్స్ అంటే గ్లోబల్ లెవెల్ది వచ్చేసి ఇంకా 6% గ్రో అవుతుంది సిఏజిఆర్ ఇన్ నెక్స్ట్ 5 years అని చెప్తున్నారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అండ్ ఇండియాది వచ్చేసి 11% గ్రో అవుతుంది అంటున్నాం. అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా ఇండియా యావరేజ్ బాగుంది గ్రోత్ ప్రొజెక్షన్లో. అండ్ ఇండియన్ యావరేజ్ కన్నా ఏపీలో ఇంకా బాగుంది అని చెప్పి మనం ఇందాకే అనుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇండియా కంట్రిబ్యూట్స్ ఓవర్ $40 billion ఇన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ విచ్ ఈస్ 2.5% ఆఫ్ గ్లోబల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ ఇండియా రిలేటెడ్ ఫ్యాక్ట్స్ని మీరు ఇక్కడ ఇగ్నోర్ అయినా చేయొచ్చు, ఎందుకంటే ఇది ఏపీ ఎకానమీ రిలేటెడ్ది కాబట్టి, ఓకేనా. కాకపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ యావరేజ్ ఆఫ్ 18% కన్నా మనది 36% ఉంది అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఏపీ విషయానికి వస్తే టోటల్ కంట్రీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో 15% ఆఫ్ ద ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్ ఫ్రమ్ ఏపీ ఓన్లీ, ఓకే. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో పర్టికులర్గా అయితే 40% అన్నాం, టోటల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో వచ్చేసి 15%. ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మొత్తం ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఏపీది 15%, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో 40%. సో అట్లా చేంజ్ చేసి అడగచ్చు, సిమిలర్గా ఉన్నవి కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, టోటల్గా గ్లోబ్లో అంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో
ఎంత పర్సంటేజ్ ఈ గ్లోబ్లో ఉన్న అన్ని కంట్రీస్లో ఇండియాదెంత, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఏపీదెంత, ఇట్లా చూస్తే టోటల్గా వరల్డ్లో జరిగే ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే జస్ట్ 2.5% మాత్రమే. కానీ టోటల్గా ఇండియాలో జరిగే ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఏపీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 15%. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎంత డిపెండెంట్గా ఉంది అంటే ఏపీ ఎకానమీ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏపీ ఎక్స్పోర్ట్స్ a range of 2,100 agri products to nearly 190 countries with key markets being USA, UAE, యూరప్. ఎక్కువగా మన ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అగ్రి ప్రోడక్ట్స్ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి అని అంటే యూఎస్ఏకి, యుఏఈకి, యూరప్ లాంటి టోటల్గా 190 కంట్రీస్కి ఎన్ని రకాల అగ్రి ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే 2,100 అగ్రి ప్రోడక్ట్స్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఎక్స్పోర్ట్స్లో కూడా ఏపీ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఏపీ ఎక్కువగా మనం చేసే ఎక్స్పోర్ట్ చూడండి, ఏపీ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మెరైన్ ప్రోడక్ట్స్ అకౌంటింగ్ ఫర్ 37.7% ఆఫ్ ద నేషనల్ మెరైన్ ఎక్స్పోర్ట్స్. ఇందాక అదే గారు చెప్పుకున్నాం, సీ ఫుడ్ అట్లాంటి వాటిలో 37.8%, 38 to 40% ఆఫ్ ద మెరైన్ ఫుడ్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఏపీ నుంచే వెళ్తున్నాయి ఇండియాలో. నెక్స్ట్ అది ఎంత అంటే అగ్రి ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఏపీ రీచ్డ్ $3 billion, which is 9.6% ఆఫ్ ద టోటల్ ఇండియాస్ అగ్రి ఎక్స్పోర్ట్స్. సో ఇప్పుడు మేజర్గా మనం ఏపీ నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ ఏవేవి అంటే ష్రింప్స్, రైస్, టొబాకో, స్పైసెస్, కాఫీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్యాష్యూ, ఇవి ఏపీ నుంచి అవుతున్నటువంటి అగ్రి రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. అండ్ ఇవి ఎక్స్పోర్ట్స్. మరి ఎక్స్పోర్ట్ హబ్స్ ఏవి అంటే ఎక్కడి నుంచి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము అని అంటే వైజాగ్, కాకినాడ, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇవి ఎక్స్పోర్ట్ హబ్స్గా ఉన్నాయి. అండ్ మరి రిలేటెడ్ పోర్ట్స్ ఏవి అని అంటే వైజాగ్ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, తర్వాత కాకినాడ, ఇవి 3 ఈ ఎక్స్పోర్ట్స్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి పోర్ట్స్ అన్నమాట. నెక్స్ట్ బిట్వీన్ 2014 to 2024 ఏపీ అట్రాక్టెడ్ 9,178 crore ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ 428 ప్రాసెసింగ్ యూనిట్స్. మరి ఇంత ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అని అంటే ఆ సెక్టర్ అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతమంది ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే 2014 నుంచి 24 వరకు అంటే లాస్ట్ డెకేడ్లో ఈ ఏపీ వచ్చేసి నియర్లీ 9,178 crores, సింపుల్గా 9,000కి రౌండెడ్ ఆఫ్ చేసుకోండి, లేదా 9,200 crores ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేశాయి. ఎన్ని టోటల్గా 428 ప్రాసెసింగ్ యూనిట్స్కే ఇంత ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగిందనమాట ఏపీలో. ఓకేనా, సో ఇప్పుడు మరి ఇవన్నీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ యొక్క ఫ్యాక్ట్స్. అంటే ఇక్కడ ఓవరాల్గా మనము డివైడ్ చేసి చూస్తే ఏమేమి చెప్పుకున్నాము అని అంటే ఏపీ కంట్రిబ్యూషన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ లేదా అగ్రి అండ్ అలీడ్ సెక్టర్ కంట్రిబ్యూషన్ టు స్టేట్ జిఎస్డిపి ఎంత అని చూసాము. ఆ తర్వాత వీటి ఎక్స్పోర్ట్స్ వర్త్ ఎంత, ఎక్కువగా ప్రొడక్షన్ ఎంత అనేది చూసాము, వేటిల్లో ఎక్కువ ఉంది, ఎంతెంత ప్రొడక్షన్ చేస్తున్నాము. తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇండియా కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇండియాలో స్టేట్ది ఎంత ఉంది అని చూసాము. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఏం చేస్తున్నారు అనేది చూసాము, వాటి పర్సంటేజ్ ఎంత అని చెప్పి. ఆ తర్వాత ఫైనల్గా ఏం చెప్తున్నాం మనము, ఎక్స్పోర్ట్ హబ్స్ ఏవి, వేటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని చూసాము. అండ్ లాస్ట్లీ మనము ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అనేవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం మరి ఇవంతా బాగున్నాయి కదా, మరి ఇప్పుడు ఈ కొత్త పాలసీ దేనికి? ఓకేనా, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 అని చెప్పి తీసుకొని వచ్చింది కదా ఏపీ గవర్నమెంట్. ఎందుకని తీసుకొని వచ్చింది, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అ న్యూ పాలసీ అని చూద్దాం. అకార్డింగ్ టు NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 73rd సర్వే ప్రకారము ఏపీ హ్యాడ్ 1,54,330 unincorporated food processing enterprise, placing it largest in India for such enterprises. ఇవి MSMEs. So there is need to formalize and develop these MSMEs as globally competitive enterprises. So new policy is needed. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ న్యూ పాలసీ అంటే NSSO ఇచ్చిన 73rd సర్వే ప్రకారము ఏపీలో టోటల్గా 1,54,330 ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఇన్ఫార్మల్వి ఉన్నాయి.
అంటే ఫార్మలైజ్ అవ్వలేదు. ఫార్మలైజ్ అవ్వకపోవడము అంటే ఉద్యమ్ పోర్టల్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎంఎస్ఎంఈ దగ్గర. అంటే రిజిస్టర్ అవ్వని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నియర్లీ 1,54,330 ఉన్నాయి. సో అట్లాంటి ఎంఎస్ఎంఈస్ని ఫార్మలైజ్ చేసి వాటిని గ్లోబల్లీ కాంపిటిటివ్ ఎంటర్ప్రైజెస్గా మార్చడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చిండైతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో న్యూ పాలసీ ఈజ్ నీడెడ్. అయితే ఈ పాలసీ ఎట్లా పనిచేస్తుంది, హౌ ఇట్ వర్క్స్ అంటే దీని యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, సో ఎట్లా పనిచేస్తుంది, ఫస్ట్ వచ్చేసి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించడం ఎట్లా అంటే, పంట పండిన తర్వాత హార్వెస్టింగ్ అంటే చేతికి వచ్చిన తర్వాత జరిగే నష్టాలని తగ్గించాలి. ఫస్ట్ది రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. ఎంత అవుతోంది, అంత లాసెస్ అంత ఎక్కువగా ఉన్నాయా అంటే ఎస్, ఎంత ఉన్నాయి అని అంటే ఏపీ లూజెస్ 15 to 20% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ పెరిషబుల్ గూడ్స్. ఎంత పోతుంది అంటే మన టోటల్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో అందులో 15 to 20% వీఆర్ లూజింగ్ ఇన్ పెరిషబుల్ గూడ్స్ లైక్ ఫ్రూట్స్, సీ ఫుడ్. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి క్లస్టర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, ఎక్స్పోర్ట్ హబ్స్ని డెవలప్ చేయడము, ఫుడ్ పార్క్స్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్. సో మనకి కోల్డ్ చైన్స్, వేర్ హౌసెస్ ఇట్లాంటి వాటిల్లో ఆ పండించిన పంటని ప్రిజర్వ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వీఆర్ లూజింగ్, అంటే వి అంటే ఇన్ ద సెన్స్ ఏపీ ఈజ్ లూజింగ్ 15 to 20% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. సో అంత లాస్ అవుతోందన్నమాట ఏపీ. సో అట్లాంటి వాటిని తగ్గించడం అన్నది ఫస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్. సో అట్లాంటివి చేస్తే ఏమవుతుంది మనకి, ఇంకా లైక్ ప్రొడక్షన్ చేసి పోస్ట్ హార్వెస్టింగ్ ఉన్నటువంటి ఆ లాసెస్ని మనము కంట్రోల్ చేయగలుగుతాము. అది ఫస్ట్ది. రెండోది ఏంటి అని అంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని పెంచడము, స్టోరేజ్ ఎఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవడం, దానికి వాల్యూ అడిషన్ చేయడం. సో ప్రోడక్ట్ క్వాలిటీ అంటే ఆ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలాగా ప్రొడక్షన్ని ఇంకా బెటర్గా చేయడము. నెక్స్ట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ మార్కెట్ అసిస్టెన్స్. సో పండించిన పంటకి టెక్నాలజీని యాడ్ చేసి దాని ద్వారా మార్కెట్ అసిస్టెన్స్ అంటే దాన్ని ప్రాపర్గా సేల్ అయ్యేలాగా చూసుకోవడం. నెక్స్ట్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, ZBNF, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేసి పెస్టిసైడ్ ఫ్రీగా అట్లా ఉండేలాగా ఆర్గానిక్స్ కెమికల్స్ ఇట్లాంటివి ఏవి లేకుండా చూసుకోవడం. నెక్స్ట్ వేస్ట్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మనకి పంట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు పండించుంటాము, ఆ మొలాసెస్ అంతా ఉంటుంది కదా, ఆ పిప్పి అదంతా. సో దాన్ని మనం వేస్ట్గా చేయకుండా దాన్ని నెక్స్ట్ ఏంటి పేపర్ ఇండస్ట్రీకి పంపించవచ్చు అట్లా. సో వేస్ట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం అంటే వేస్ట్ టు వాల్యూ అప్రోచ్ అనమాట. కన్వర్టింగ్ ద వేస్ట్ టు బయోఫ్యూయల్స్, thereby reducing environment impact and also promote circular economy. దానివల్ల ఏమవుతుంది, ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటామే ఆ టైప్లో ఏంటంటే ఆ వేస్ట్ యూటిలైజ్ అవుతుంది, అంటే ఆ వేస్ట్ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. అండ్ దానివల్ల ఇంకోటి ఏంటి, ఆ వేస్ట్ని బయోఫ్యూయల్స్ కింద మార్చామనుకోండి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా చేసినట్టుగా అవుతుందన్నమాట. సో ఒక రెండు కొలెటరల్ అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది దీనివల్ల. సో ఇవి గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇంకా గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, ఫోకస్ ఆన్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మీద సేఫ్టీ మీద ఫోకస్ చేయడము. అండ్ ఆల్సో ద న్యూ పాలసీ ఎస్టాబ్లిషెస్ 250 crore స్టేట్ కార్పస్ టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, క్వాలిటీ సర్టిఫికేషన్స్. సో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ చేసి ఇంకా క్వాలిటీ సర్టిఫికేషన్స్ అట్లాంటి వాటి మీద స్పెండ్ చేయడం కోసము ఏపీ స్టేట్ గవర్నమెంట్ కొత్తగా కార్పస్ ఫండ్ని క్రియేట్ చేస్తుంది. దాంట్లో 250 crore రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ ఇచ్చామనుకోండి దానికి వాటికి ఏమవుతుంది అని అంటే మన ఫుడ్ ప్రోడక్ట్స్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంటే ఎక్స్పోర్ట్స్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో మన క్రెడిబిలిటీ అంటే ఒక మంచి పేరు కదా. సో ఇట్లా వీళ్ళు సర్టిఫై చేసిందే ప్రోడక్ట్ ఇది అని అంటే ఓకే అయితే మంచిగానే ఉంటుంది తీసేసుకోవచ్చు అని. సో దాని ఎక్స్పోర్ట్ వాల్యూ కానీ దాని పేరు కానీ బాగా బ్రాండ్ నేమ్ కానీ ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ దేర్బై ఎయిమ్స్ టు క్రియేట్ లోకలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ ఫర్ రూరల్ యూత్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ చేసి రూరల్ యూత్కి పర్టికులర్గా అక్కడే లోకలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ చేయగలిగితే, అంటే ఇప్పుడు ఏ ఊర్లో ఉంటే అక్కడ కదా ఇవి
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి ఏర్పడతాయి. సో వాళ్ళకి కనుక అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చిందనుకోండి, లోకలైజ్డ్ ఎంప్లాయ్మెంట్, దానివల్ల మెయిన్గా సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ అర్బన్ స్ట్రెస్ ఏదైతే ఉందో, అంటే మైగ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి కదా, లైక్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్ళడం, మైగ్రేట్ అవ్వడము, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, ఈ పుష్ మైగ్రేషన్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుతుంది. అండ్ అక్కడ అర్బన్ ఏరియాస్ మీద ఉన్నటువంటి ఆ పాపులేషన్ స్ట్రెస్ ఇదంతా కూడా తగ్గుతుంది. ఎక్కడంతకు అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ లోకలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ వల్ల రూరల్ యూత్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో అర్బన్ ఏరియాస్ కూడా మరి పాపులేషన్ ఎక్కువయ్యి సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ అట్రాక్టింగ్ ఎఫ్డిఐ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడం ఎట్లా, తర్వాత ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం ఎట్లా అనే దాని మీద ప్రాపర్గా ఫోకస్ చేయగలుగుతాము విత్ దిస్ న్యూ పాలసీ అనమాట. సో ఈ పాలసీ అనేది ఎందుకు అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది చూసాము. హౌ ఇట్ వర్క్స్ అంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గిస్తుంది, తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీని అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ ద్వారా క్వాలిటీ సేఫ్టీని పెంచడం ద్వారా మనకి ఈ పాలసీ టార్గెట్స్ని మనం అచీవ్ చేయగలుగుతాము. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ అప్గ్రేడేషన్ని చూసుకుంటాము, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, ఆ తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ లాంటి వాటి మీద ఫోకస్ చేయడము, తర్వాత వేస్ట్ ప్రాసెసింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మనము ఈ పాలసీ యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయొచ్చు. సో అందుకని పాలసీ అవసరం ఏపీకి అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ యొక్క టార్గెట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, న్యూ పాలసీ టార్గెట్స్ ఏంటి అనేది చూద్దాము. సో న్యూ పాలసీ టార్గెట్స్ ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి, అంటే గ్రూప్ 2 మెయిన్స్లో పర్టికులర్గా ఒక క్వశ్చన్ లాగా వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక నెంబర్నో ఏదో ఒక దాన్ని ట్విస్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఏ పాలసీ టార్గెట్స్ పెట్టుకున్నారు వీళ్ళు అంటే అట్రాక్ట్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ 30,000 crores ఇన్ దిస్ సెక్టర్ బై 2029. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అట్రాక్ట్ చేయాలి, 30,000 crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని 2029 కల్లా, ఇక్కడ 29 బదులు సింపుల్గా 2030 అనైనా మార్చొచ్చు. ఓకే, సో 30,000 crores బై 2029 ఈ ఇంత ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. రెండోది వచ్చేసి అట్రాక్ట్ ఎఫ్డిఐ వర్త్ జనరల్గా ఇది ఇన్వెస్ట్మెంట్స్, ఇది వచ్చేసి ఎఫ్డిఐ వర్త్ $1 billion బై 2029. నెక్స్ట్ ఇది ఎఫ్డిఐ. నెక్స్ట్ 30,000 అడిషనల్ జాబ్స్ని క్రియేట్ చేయాలి బై 2029. 29 ఎందుకు అని అంటే ఇది పాలసీ ఎండింగ్ పీరియడ్ అనమాట. సో కాబట్టి కొత్తగా జాబ్స్ ఎంత లేదా ఎంప్లాయ్మెంట్ ఎంత అని అంటే ఎంప్లాయ్మెంట్ అనుకుందాము. ఎన్ని జాబ్స్, 3 lakh జాబ్స్, సారీ 3 lakh ఇందాక 30,000 అన్నట్టున్నాను. 3 lakh అడిషనల్ జాబ్స్ని క్రియేట్ చేయాలి, 30,000 crores ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, $1 billion ఎఫ్డిఐ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ $1 billion అట్రాక్ట్ చేయాలి బై 2029 అనేది కూడా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ద 4th టార్గెట్ ఏంటి అంటే డెవలప్ 10 కమాడిటీ బేస్డ్ ఫుడ్ క్లస్టర్స్ ఇంక్లూడింగ్ మీట్ ప్రాసెసింగ్తో కలిసి కమాడిటీ బేస్డ్ ఫుడ్ క్లస్టర్స్ 10 ఫుడ్ క్లస్టర్స్ని తయారు చేయాలి అనేది ఒకటి. అంటే ఫుడ్ క్లస్టర్ అనేది నెక్స్ట్ది ఎన్ని తయారు చేయాలి, కమాడిటీ బేస్డ్వి 10, అంటే మీట్ ప్రాసెసింగ్ తర్వాత ఇంకేదన్నా అట్లా ఒక్కొక్క కమాడిటీ బేస్డ్గా ఉండే ఫుడ్ క్లస్టర్స్ని 10ని తయారు చేయాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ కమాడిటీ బోర్డ్స్ ఫర్ కీ క్రాప్స్ ఆన్ పీపీపీ మోడ్, అంటే ఇప్పుడు టర్మరిక్ బోర్డు, టొబాకో బోర్డు, అట్లా కొన్ని కీ క్రాప్స్కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కొన్ని కమాడిటీ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది నెక్స్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్ 1 ప్రీమియర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ పీపీపీ మోడ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ని కూడా తయారు చేయాలి ఒకటి ఇన్ పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే తయారు చేయాలి. నెక్స్ట్ ఫుడ్ పార్క్స్ని డెవలప్ చేయడము. అండ్ అన్నిటికన్నా లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ట్రైబల్ రీజియన్స్ ఇన్ అల్లూరి సీతారామరాజు అండ్ పార్వతీపురం మన్యం టు బీ నోటిఫైడ్ యాజ్ ఆర్గానిక్ జోన్స్. సో ఏ ఏరియాస్ని ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అని అంటే ఓన్లీ 2 districts, ఒకటి అల్లూరి సీతారామరాజు, ఇంకోటి వచ్చేసి పార్వతీపురం మన్యం. ఈ రెండింటిని ఆర్గానిక్ జోన్స్గా డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్, ఇది వచ్చేసి ఫుడ్ పార్క్స్, ఇది వచ్చేసి ఆర్గానిక్ జోన్స్గా పార్వతీపురం మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు వర్ డిక్లేర్డ్, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ రీజియన్స్ని.
సో ఇవి పాలసీ యొక్క టార్గెట్స్. ఓకే, ఫస్ట్ది ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ 30,000 crores రావాలి. తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో పర్టికులర్గా FDI ఎంత అంటే $1 billion రావాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఏమవుతుంది, ఫుడ్ క్లస్టర్స్ పెట్టచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ క్లస్టర్స్ పెట్టచ్చు, ఫుడ్ పార్క్స్ పెట్టచ్చు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఫుడ్ క్లస్టర్స్ ఫుడ్ పార్క్స్ పెడితే వాటిని చూసుకోవడానికి కమోడిటీ బోర్డ్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయాలి. జస్ట్ మీకు లింకింగ్ లాగా చెప్తున్నాను అనమాట. కమోడిటీ బోర్డ్స్ లాంటివి పెట్టాలి. వీటికి సలహాలు ఇవ్వడం కోసం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఇదంతా ఎట్లా ఉండాలి, మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇదంతా కూడా ఆర్గానిక్గా అంటే కెమికల్ ఫ్రీగా ఉండాలి. కాబట్టి అల్లూరు సీతారామరాజు అండ్ పార్వతీపురం మన్యం వర్ టు బి నోటిఫైడ్ యాజ్ ఆర్గానిక్ జోన్స్ అనమాట. ఓకే, సో ఇవి పాలసీ టార్గెట్స్. అయితే ఇప్పుడు ఈ పాలసీని అంతా చూసుకునే ఏజెన్సీ ఏది, నోడల్ ఏజెన్సీ ఏది అని అంటే పాలసీ ఇంప్లిమెంటేషన్కి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ APFPS అనేది నోడల్ ఏజెన్సీగా ఉండబోతోంది ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్కి. ఓకేనా, మరి దీని ఫోకస్ సెక్టర్స్ ఏది అని అంటే మెయిన్గా ఏ ఏరియాస్ని ఫోకస్ చేయబోతోంది పాలసీ అని అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, తర్వాత ఫిషరీస్. అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీస్ మీద ఫోకస్ చేయబోతోంది. అగ్రికల్చర్ వచ్చేసి టోటల్గా 8.42 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ ఉంది. అండ్ కృష్ణా గోదావరి రివర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. తర్వాత ఏపీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ రైస్ కల్టివేషన్ కదా. సో దీన్ని ఫోకస్ చేయడం ద్వారా ఈ టార్గెట్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయొచ్చు అని అనుకుంటోంది. నెక్స్ట్ తర్వాత హార్టికల్చర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది స్టేట్ జీవీఏకి 16% కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పుకున్నాము దట్ ఇండియాలో ఏపీ ఫ్రూట్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పి. సో హార్టికల్చర్ని కనుక మనం ఫోకస్ చేసినట్టయితే ఈ పాలసీ టార్గెట్స్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ లైవ్ స్టాక్ విషయానికి వస్తే ఇది ఏపీ అగ్రి ఎకానమీకి చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత అని అంటే టోటల్ అగ్రి అవుట్పుట్లో లైవ్ స్టాక్ 31%, ఏపీ లైవ్ స్టాక్ అకౌంట్స్ ఫర్ 31% ఆఫ్ ద టోటల్ అగ్రి అవుట్పుట్ ఆఫ్ ద స్టేట్ అనమాట. అండ్ ఆల్సో దాంట్లో మళ్ళీ టోటల్ ఎగ్స్ ప్రొడక్షన్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఎగ్స్ అనమాట. ఎంత అంటే టోటల్ కంట్రీలో ప్రొడక్షన్ అయ్యే ఎగ్స్లో 20% ఎగ్స్ వర్ ఫ్రమ్ ఏపీ మాత్రమే. అండ్ మిల్క్ మీట్ విషయానికి వస్తే 15.45 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్, 1.09 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్ ద్వారా ఏపీ ఇండియాలో 4th లార్జెస్ట్గా ఉంది. సో దీన్ని బట్టి లైవ్ స్టాక్ మీద ఫోకస్ చేస్తే కూడా ఈ టార్గెట్స్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిషరీస్ విషయానికి వస్తే సెకండ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఏపీస్ అగ్రి జీవీఏ. 28% ఆఫ్ ద స్టేట్ అగ్రికల్చర్ అవుట్పుట్లో ఫిషరీస్ రోలే ఉంది కాబట్టి ఫిషరీస్ అనేది సెకండ్ లార్జెస్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఫిష్ ష్రింప్ ప్రొడక్షన్లో ఏపీ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్లో ఉంది. మనం ఇందాక ఎక్స్పోర్ట్స్ ఏవి అని చూసినప్పుడు కూడా ఫస్ట్ ష్రింప్స్ అనే చెప్పుకున్నాం కదా. సో ఏపీ ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఫిష్ల్లో, ష్రింపుల్లో. అండ్ ఈ ష్రింప్స్ ఎంత అంటే టోటల్ ఇండియా ష్రింప్ ప్రొడక్షన్లోనే 37% ఆఫ్ ద ష్రింప్స్ వర్ ఫ్రమ్ ఏపీ మాత్రమే. సో దీన్ని బట్టి మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఫిషరీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పి. సో ఈ ఫోకస్ సెక్టార్స్ తోటే ఏపీ మనం ఇందాక అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవి, ఇన్వెస్ట్మెంట్స్లో మామూలుగా ఓవరాల్గా ఎంత, తర్వాత FDI ఎంత, ఆ తర్వాత ఫుడ్ క్లస్టర్స్ డెవలప్ చేయడము, తర్వాత ఫుడ్ పార్క్స్ పెట్టడము, ఆ తర్వాత వీటన్నిటి కోసము అదేమంటారు స్కిల్ డెవలప్మెంట్ చేయించడము, అండ్ దాంతోపాటు ఈ కమోడిటీ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడము, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ని ఒకదాన్ని ఓపెన్ చేయడము, అండ్ అల్లూరు సీతారామరాజు అండ్ మన్యంని ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేయడము అనే టార్గెట్స్ని 2029 కల్లా మనము అచీవ్ చేయొచ్చు విత్ దీస్ ఫోకస్ సెక్టార్స్ ఆఫ్ అగ్రి, హార్టికల్చర్, లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్. అండ్ ఆల్సో వీటినన్నిటిని చూసుకునే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏది అనంటే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, APFPS ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ పాలసీ అనమాట. మరి ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని అంటే ఎనేబులింగ్ ఇన్ఫ్రా అనేది ఉండాలి ఫర్ వాల్యూ అడిషన్. సో దానికోసము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏపీ ఏం చేయబోతోంది అని అంటే
డెడికేటెడ్ స్టేట్ కార్పస్ని పెట్టబోతోంది. ఇది ఇందాకే చూసాం మనం, ఇన్నోవేషన్ కోసం 250 crores వర్ సెటప్ టు డ్రైవ్ ద ఇన్నోవేషన్ ఇన్ దిస్ సెక్టర్ అని చెప్పి. సో 250 crores కార్పస్ ఫండ్గా ఏర్పాటు చేయడము ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కింద మనం ఇందాక చెప్పుకున్నాం కమోడిటీ డెవలప్మెంట్ బోర్డ్స్ అని చెప్పి. సో వాటిని ఏర్పాటు చేయడము అండ్ ఫోకస్డ్ ఫుడ్ పార్క్స్, ఇవి కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఫుడ్ పార్క్స్ ఎట్లుండాలంటే ప్లగ్ అండ్ ప్లే మోడల్, అంటే టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మొత్తం మనకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెట్టేస్తే వీళ్ళు జస్ట్ వచ్చే అక్కడ ప్లగ్ అండ్ ప్లే లాగా ఈజీగా ఉండేలాగా ఎనేబుల్ చేయడం అనమాట. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్లాన్స్ టు డెవలప్ అట్లీస్ట్ ఎన్ని అని అంటే ఫోకస్డ్ ఫుడ్ పార్క్స్ 77 MSME పార్క్స్ని డెవలప్ చేయాలి అని అనుకుంటోంది ఇన్ 77 divisions ప్లస్ 26 లార్జ్ పార్క్స్ ఇన్ 26 districts. ఇది ఏపీ గవర్నమెంట్ యొక్క ప్లాన్ అనమాట. సో MSME పార్క్స్ అంటే 10 to 100 acres ఉండడం, లార్జ్ పార్క్స్ అంటే 100 to 1000 acres ఉంటే వాటిని లార్జ్ పార్క్స్ అంటాము. 10 to 100 acresలో కడితే కనుక MSME పార్క్స్ అంటామన్నమాట. సో టోటల్గా 77 MSME పార్కులు, తర్వాత 26 జిల్లాల్లో 26 లార్జ్ పార్కుల్ని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. అండ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్, ఇక్కడ మనకి ఇంకొక పాలసీ ఆల్రెడీ ఉంది, దట్ ఈస్ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 2429 ఆఫ్ GOAP. సో దాంతో అలైన్ అయ్యి, అంటే దాంట్లో భాగంగానే ఇవి కూడా MSMEస్ని, తర్వాత ప్రైవేట్ పార్క్ పాలసీని, ఫుడ్ ప్రాసెసింగ్ని, మూడింటిని ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయన్నమాట. అండ్ నానో ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయడం. నానో ఫుడ్ పార్క్స్ అంటే ఏంటి అంటే 10 acres కన్నా తక్కువ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఇందాక MSMEs అంటే 10 to 100 acres అన్నాం, లార్జ్ అంటే 100 to 1000 అన్నాం. మరి 10 కన్నా తక్కువ ఉంటే వాటిని నానో పార్క్స్ అంటాం, నానో ఫుడ్ పార్క్స్ అనమాట. సో ఈ నానో ఫుడ్ పార్క్స్ దేనికి అని అంటే మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కోసం అని చెప్పి నానో ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయడము. అండ్ అట్లాంటి నానో ఫుడ్ పార్క్స్ కాన్స్టిట్యుయెన్సీకి ఒకటిలాగా 175 కాన్స్టిట్యుయెన్సీస్కి 175 నానో ఫుడ్ పార్క్స్ ఏర్పాటు చేయాలి అన్నది ఏపీ గవర్నమెంట్ యొక్క ప్లాన్. సో ఇప్పుడు ఒక క్లారిటీతో చూద్దాం చూడండి. టోటల్గా మనకి 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, 77 divisions ఉన్నాయి, 26 districts ఉన్నాయి, ఒక స్టేట్. సో ఒక స్టేట్కి ఒక ప్రీమియర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. అండ్ 26 జిల్లాలకు 26 లార్జ్ పార్క్స్ని పెట్టాలి. ఓకే, 77 డివిజన్స్కి 77 MSME పార్క్స్ని పెట్టాలి. 175 కాన్స్టిట్యుయెన్సీస్కి 175 నానో ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసాము అని అంటే నానో ఫుడ్ పార్క్స్ అంటే లెస్ దాన్ 10 acres ఉన్నవి, MSMEs అంటే 10 to 100 acres ఉన్నవి, అండ్ లార్జ్ ఫుడ్ పార్క్స్ అంటే 100 to 1000 acres ఉన్నవి. సో ఇవన్నీ పెట్టాలి. ఓవరాల్గా ఏపీలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ని పెట్టాలి. సో ఇది ఏపీ గవర్నమెంట్ యొక్క ప్లాన్. దీని ద్వారా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని ఇంకా డెవలప్ చేయాలి అని అనుకుంటుంది. సో ఇక్కడ ఈ రెండు కేసెస్లోనూ అంటే ఫోకస్డ్ ఫుడ్ పార్క్స్ లేదా నానో ఫుడ్ పార్క్స్ను పెట్టడంలో దీస్ పార్క్స్ విల్ బి డెవలప్డ్ ఆన్ ప్రైవేట్లీ ఓన్డ్ ల్యాండ్ బై ప్రమోటర్స్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. అంటే ప్రైవేట్లీ ఓన్డ్ ల్యాండ్లో ప్రమోటర్లు పెడతారు, కానీ వీటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేది ఎవరు? ఏపీ గవర్నమెంట్. అండ్ అంతేకాకుండా నానో ఫుడ్ పార్క్లు, MSMEలు, లార్జ్ పార్క్లే కాక అనిమల్ ఫీడ్ పార్క్ అని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతోంది ఆన్ PPP మోడ్. గ్లోబల్ ఫీడ్ మార్కెట్ని ట్యాప్ చేయడం కోసము అనిమల్ ఫీడ్ పార్క్ అనే దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్లాన్ చేయబోతోంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎక్స్పోర్ట్ హబ్స్. ఆల్రెడీ మనకి ఎక్స్పోర్ట్ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? వైజాగ్ ఒకటి, కాకినాడ ఒకటి, అట్లా చెప్పుకున్నాం కదా మనం ఇందాక కొన్ని ఫుడ్ ఎక్స్పోర్ట్ హబ్స్ని. సో అట్లా ఏపీ గవర్నమెంట్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ 4 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ అనమాట. సో ఇవి ఈచ్ 500 acres ఉండేలాగా 4 ఎక్స్పోర్ట్ హబ్స్ని తయారు చేయాలి అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యొక్క ప్లాన్. తర్వాత కోల్డ్ చైన్. Government of AP through this policy places a strong emphasis on the development of robust cold chain infrastructure to reduce post-harvest losses. ఇందాక చెప్పుకున్నాం రెడ్యూస్ పోస్ట్-హార్వెస్ట్ లాసెస్ని తగ్గిస్తే మనం అచీవ్ చేయొచ్చు అని. హౌ దిస్ పాలసీ వర్క్స్ అని చెప్పి గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ఇదే కదా. సో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే పోస్ట్-హార్వెస్ట్ లాసెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. నెక్స్ట్ ఇర్రేడియేషన్ ఫెసిలిటీస్ వల్ల ఏమవుతుంది అని అంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే అవి ఎక్కువ కాలము పాడవ్వకుండా ఫుడ్ స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఫుడ్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేస్తూ
వాటి షెల్ఫ్ లైఫ్ని పెంచగలిగితే మనకు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ని మనం మీట్ అవుతాము. సో దట్ మోర్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, NABL అక్రెడిటెడ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ని త్రూ PPP మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో పెట్టాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ డిసైడ్ అయింది. నెక్స్ట్ మోడర్న్ అబాటియర్స్ అంటే ఇంకా హైజీన్, సేఫ్టీ ఆఫ్ ఈ మీట్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇంకా హైజీనిక్గా ఉండేలాగా సేఫ్టీ మెజర్స్ తీసుకునేలాగా ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రమోట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బై ఎనేబ్లింగ్ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్. అంటే ఏపీ స్కీమ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ తోటి కన్వర్జ్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని ఏపీ గవర్నమెంట్ అనుకుంటోంది. అండ్ ఇట్ ఎంఫసైజెస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ అండ్ సపోర్ట్ సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్. మనం ఇందాక అనుకున్నాం వేస్ట్ టు వాల్యూ అని చెప్పి, అంటే ఈ ఏమంటారు బయోఫ్యూయల్స్కి యూటిలైజ్ చేయడము, ఇట్లాంటి దాని ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మరి వీటికన్నిటికీ గాను ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తుంది ఏపీ గవర్నమెంట్? ఇస్తున్నటువంటి ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఏంటి వీటికి అంటే, ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ సబ్సిడీ. క్యాపిటల్ సబ్సిడీలో ఏమిస్తుంది? సో ఒకవేళ బెనిఫిషరీ కనుక ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషనో, SHGనో, కోఆపరేటివ్ సొసైటీసో అయితే వాళ్ళ టోటల్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 25% ఇస్తుంది. కానీ హయ్యెస్ట్ 50 lakhs కన్నా ఎక్కువ ఇవ్వదు ఫర్ ప్రైమరీ ప్రాసెసింగ్ అయితే. సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్కి అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 35% ఇస్తుంది, లేదా మ్యాక్సిమం అంటే 5 కోట్లు, అంతకన్నా ఎక్కువ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అది ఇస్తుంది అనమాట. 35% ఆఫ్ FCI లేదా 5 కోట్ల. నెక్స్ట్ మైక్రో పార్క్ ఇవి అనుకోండి, MSMEస్లో మైక్రో, స్మాల్, మీడియం కదా. సో వీటిల్లో మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే వాటి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 25%. ఇవి మారదు. ఇక్కడ మ్యాక్సిమం ఎంత అంటే 25 lakhs, అంటే విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే, అన్నిట్లో 25%. వేటికి? SHGs, మైక్రో, స్మాల్, మీడియంకి. మళ్ళీ లార్జ్ వచ్చేసరికి ఓన్లీ 15% ఇస్తుంది. అండ్ మెగా అయితే కేస్ టు కేస్ బేసిస్, ఏ దాన్ని బట్టి దానికి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా క్యాప్ ఒక్కటి మారుతుంది, అంటే మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ, అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 25% లేదా 1.5 crore, ఏది తక్కువైతే అది ఇస్తుంది. అండ్ మీడియం కన్నా అంతే, 25% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ లేదా 7 కోట్ల ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. అది ప్రైమరీ వాటికైతే. సెకండరీ వాటికైతే 35% అనేది అన్నిటికీ కామన్ ఉంటుంది. బట్ ఈ క్యాప్స్ అప్పర్ లిమిట్స్ వచ్చేసి మారుతాయి. దీనికి 35 lakhs, 3.5 crore, 8 crore అనమాట. లార్జ్ వాటికి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఓన్లీ 15% మాత్రమే ఇస్తుంది. మెగా అయితే ఆన్ కేస్ టు కేస్ బేసిస్. సో వీటి మీద కూడా అడగచ్చు క్వశ్చన్, ఓకేనా. సో అన్నిటికీ సేమా? MSMEs అన్నిటికీ సేమ్ అనొచ్చు, కానీ ఎంత అంటే యాజ్ పర్సంటేజ్ ఆఫ్ FCI చెప్పాలంటే సేమే, బట్ అప్పర్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కాక ప్లస్ ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిండేది, ఇది ప్రతి ఒక్క పాలసీలో ఉంది, 10% అడిషనల్ సబ్సిడీ ఫర్ హోల్లీ ఓన్డ్ బై ఉమెనో, BC, SC, STనో, స్పెషల్లీ ఏబుల్డో ఇన్ రిసైడింగ్ ఇన్ డొమిసైల్ ఆఫ్ ఏపీ అయితే, అంటే ఏపీలో ఉండే వాళ్ళైతే ఒకవేళ ఉమెన్ కానీ, BC కానీ, SC కానీ, ST కానీ పెట్టుంటే దెన్ వాళ్ళకి 10% అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆర్ అప్గ్రేడేషన్ ఆఫ్ NABL ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఫర్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ ఎలిజిబుల్ to get financial assistance of 35% of the fixed capital investment with a cap up to 5 crores. ఒకవేళ వాళ్ళే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా పెట్టుకుంటే వాళ్ళ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 35% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, కానీ మ్యాక్సిమం 5 కోట్లు. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అది ఇస్తారనమాట. నెక్స్ట్ పవర్ టారిఫ్ రీఎంబర్స్మెంట్. ఈ MSMEస్కి అయితే యూనిట్కి ₹1 లాగా 6 ఏళ్ల పాటు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ అనుకోండి, లార్జ్ ఎంటర్ప్రైజెస్ అయితే యూనిట్కి ₹1 లాగా 2 ఏళ్ళు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. MSMEస్కి సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి 6 years వరకు ఈ పవర్ టారిఫ్ని రీంబర్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదే ఇన్ కేస్ ఆఫ్ FPOs, SHG, కోఆపరేటివ్ సొసైటీస్ అనుకోండి, MSME యూనిట్స్ అనుకోండి, వాళ్ళు కట్టిన SGST మొత్తం 100% నెట్ ఇట్ విల్ బి రియంబర్స్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ తర్వాత ఒకవేళ MSMEs మైక్రో ఎంటర్ప్రైజెస్కి వాళ్ళ ఎంప్లాయీస్కి కనుక స్కిల్ అప్గ్రేడేషన్ చేయిస్తే ఓకే 5,000 rupees per person employed but capped for a maximum period maximum of 10%. 10 persons 10 మందికి
స్కిల్ అప్గ్రేడేషన్ చేయిస్తే పర్ పర్సన్ 5,000 లాగా ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 10 మందికి ఇస్తారు ఇన్ కేస్ ఆఫ్ మైక్రో అయితే. ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ అనుకోండి, మ్యాక్సిమం 20 మందికి పర్ పర్సన్ 10,000 లాగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీడియం అనుకోండి, పర్ పర్సన్ ఎంత అంటే 1 lakh per annum ఫర్ 3 years 100% ఆఫ్ ద ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఈపీఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈపీఎఫ్కి ఎంతైతే ఇవ్వాలో మొత్తం ఆ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇట్ ఈస్ క్యాప్డ్ అట్ 1 lakh per annum. సంవత్సరానికి 1,00,000 కన్నా ఎక్కువైతే ఇవ్వదు. మళ్ళీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అది ఇస్తుంది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years అనమాట. సో అండ్ లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ, లోకల్గా ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని రకాల ఫిస్కల్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు ఎంకరేజ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ ఏపీ అనమాట. సో ఈ రకంగా కొత్త పాలసీ ద్వారా ఏపీ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇది ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 వెరీ ఇంపార్టెంట్ పాలసీ ఇది. అండ్ మిగతా పాలసీస్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.